వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. నేను మీ అరుణ్ సార్. వెల్కమ్ టు లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పోలీసు ఉద్యోగాల కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకైతే భారీ శుభవార్త అయితే రావడం అనేది జరిగింది. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం పోలీసు నియామకాలకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారికంగా 7,437 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. పూర్తి వివరాలు ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి సమాచారంతో పాటు అఫీషియల్ ప్రెస్ నోట్‌తో సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. వీడియో గనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు ఈనాడు పత్రికలో కూడా ఈ వార్త ప్రధానంగా ప్రచురించబడింది. అంటే ఈసారి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసినటువంటి అధికారిక ప్రెస్ నోట్ ప్రకారం దాదాపుగా నిన్న 5 జూలై 2026 విడుదల చేయడం అనేది జరిగింది. ఇందుకు సంబంధించి మనం గనక ఆ ప్రెస్ నోట్ ప్రకారం గనక చూస్తే సబ్ ఇన్స్‌పెక్టర్ సివిల్ 148 పోస్టులు, అలాగే ఏఆర్ సబ్ ఇన్స్‌పెక్టర్ 14 పోస్టులు, టీజీఎస్పీ సబ్ ఇన్స్‌పెక్టర్ 12 పోస్టులు, ఎస్ఏఆర్ సిపిఎల్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులు 3, ఎఫ్‌పిబి 23 సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులు, అలాగే పోలీస్ కానిస్టేబుల్ 3,697 సివిలు, అలాగే 1052 ఏఆర్, ఎస్ఏఆర్ సిపిఎల్ 24 పోస్టులు, డ్రైవర్ పిటిఓ 20 పోస్టులు, అలాగే పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 7 పోస్టులతో పాటు మనకు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అంటే ఎస్ఎఫ్ఓ పోస్టులకు సంబంధించి 39 పోస్టులు, ఫైర్ ఫైటర్ 751 పోస్టులు, అలాగే డిప్యూటీ జైలర్ మెయిన్ వచ్చేసరికి 14 పోస్టులు, ఉమెన్ వచ్చేసరికి 1 పోస్టు, వార్డర్ వచ్చేసరికి మేల్ 196 పోస్టులు, వార్డర్ ఫీమేల్ వచ్చేసరికి 12 పోస్టులతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు సంబంధించి 44 సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులు, అలాగే 1380 కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈసారి 7,437 పోస్టులతో తెలంగాణలో అయితే కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అత్యంత త్వరలో వెలువడేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో చూసేటటువంటి చాలామంది అభ్యర్థుల్లో ఉద్యోగాలు చేస్తూ చదివేటటువంటి వారు ఉంటారు. కొంతమంది కుటుంబ బాధ్యతలతో పోరాడుతూ ఉంటారు. మరికొందరు గత నోటిఫికేషన్‌లో కొన్ని మార్కుల తేడాతో ఉద్యోగాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ నోటిఫికేషన్ మీ జీవితాన్ని మార్చేటటువంటి అవకాశం కావచ్చు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మన చేతిలో లేదు, కానీ నోటిఫికేషన్ వచ్చిన రోజు మనం రెడీగా ఉండటం మాత్రం మన చేతిలో ఉంది. సో, ఈరోజు మొదలుపెట్టినటువంటి అభ్యర్థి రేపు పోలీస్ యూనిఫామ్ వేసుకునేటువంటి అవకాశం ఉంది. మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌లో మీకోసం 120 రోజుల అంటే గతంలో నా దగ్గర ప్రిపేర్ అయినటువంటి ఎవరైతే లక్ష్యం గ్రూప్‌కు సంబంధించినటువంటి విద్యార్థులు ప్రిపేర్ అయినటువంటి 120 రోజుల ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్‌తో పాటు టాపిక్ వైస్ అండి 8 రకాలైనటువంటి డిఫరెంట్ ప్రశ్నల ద్వారా తయారు చేసినటువంటి టాపిక్ వైస్ టెస్ట్‌లు, అలాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్, అలాగే కంప్లీట్ సిలబస్ కవరేజ్‌తో పాటు ప్రీవియస్‌కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ఏవైతే ఉంటాయంటే గత ప్రశ్నాపత్రాలకు సంబంధించి పూర్తి ప్రశ్నపత్రాలన్నిటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వెషన్స్‌తో పాటు ఎగ్జామ్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్ అనేది మనం జేపీయడం అనేది జరుగుతా ఉంటది. కేవలం ఇది రూ. 365 మాత్రమే. అది కూడా 1 ఇయర్ వ్యాలిడిటీతో. సో, ఈ నోటిఫికేషన్ సీరియస్‌గా తీసుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇప్పుడే మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌లో జాయిన్ కండి. యాప్ లింకు, అలాగే కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అనేది జరిగింది. అక్కడికెళ్ళి మన యొక్క యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, నోటిఫికేషన్ అత్యంత త్వరలో విడుదలవుతుందని చెప్పేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డే మనకు స్పష్టం చేసింది కాబట్టి, ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఈరోజు మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి. మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్ ద్వారా, మన యొక్క కోర్సు ద్వారా మీ యొక్క లక్ష్యాన్ని, అలాగే మీరనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించండి. వీడియో గనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.